రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు. టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు ఆఫీసర్లు. కుటుంబ నిర్ధారణ మొదలు. ఆధార్ కార్డు వివరాల సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో 4.24 లక్షల అకౌంట్లు. 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం. కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకుండా ఆగిపోయిన రుణమాఫీ ప్రక్రియను అగ్రికల్చర్ శాఖ స్పీడప్ చేసింది. 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారిలో ఫ్యామిలీ నిర్ధారణ కాకుండా నిలిచిపోయినవే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,24,873 క్రాప్ లోన్ అకౌంట్లు పెండింగ్లో ఉన్నట్టు గుర్తించారు. ఉన్నతాధికారులు పంపిన జాబితా ఆధారంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏవో లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామాల వారీగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు సర్కారు మీరు ఒకటి మభ్య పెడుతున్నారు. వెలుగు పేపర్ తోటి మొత్తం 82 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు వేసింది కేవలం 22 లక్షల మంది రైతులకు వేసిండ్రు. అందులో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ కింద సదరు 22 లక్షల మంది రైతులకు జమ అయినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇంకా 31,000 కోట్లలో 17,000 కోట్లని మీరు మభ్య పెడతాను. కానీ పడింది టెక్నికల్గా 7,000 కోట్లే అనేది చెప్తున్నారు. 17,000 కోట్లు ఎక్కడ వేయలేదని బట్టి విక్రమార్క చెప్పిండు. 17,000 కోట్లు ఏ రైతు అకౌంట్లో పడలేదని పొంగులేటి చెప్పిండు. కానీ మీరేమంటారు 17,000 కోట్లు అంటాను. దానికి అనుగుణంగా చూసుకుంటే ఇంకా 14,000 కోట్లు పడాలి, కానీ అవి పడలే. మీరేమంటారు ఇక్కడ కేవలం 4.24 లక్షల అకౌంట్లు మాత్రమే ఫ్రీజ్లో ఉన్నాయి, వాటిలో పడలే అంటాను. 44 లక్షల రైతుల అకౌంట్లలో డబ్బులు పడాలి. పైగా మీరు ఏమంటారు ఇక్కడ ఈ వెలుగు పేపర్ దొంగ వార్తలు ఏం రాసుకొచ్చింది, 2 లక్షల రుణమాఫీ అయినా అంటాను. 2 లక్షల రుణమాఫీ ఇవ్వనికి కాలేదు. మొన్న లైవ్లోనే ఓ మిత్రుడు భూపాలపల్లి నుండి ఫోన్ చేస్తే ఏమంటాడు, అన్న నాకు 1,20,000 రూపాయలు రుణమాఫీ ఉన్నది, 10,000 దానికి మిత్త అయింది, పైన ఉన్న 10,000 కడితేనే ఈ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను అంటాడు. ఆయనకు వచ్చింది ఎంత, 1,00,000 రూపాయలే. ఆయనకున్న అప్పు ఎంత, 1,30,000. మీరు వేస్తామని చెప్పింది ఎంత, 2 లక్షలు. 1,30,000 రూపాయలే వాళ్ళకి సరిగ్గా వేయలేకపోయినారు. మీరు 2 లక్షలు వేసిన అని ఎట్లా చెప్తాను మీరు? కాబట్టి 2 లక్షల రుణమాఫీ బరాబర్ ఎవ్వరికి జరగలే. ఒకరికి 60,000 వేసినలాట, వాళ్ళకు 1,00,000 రూపాయలు వేసినలాట, వాళ్ళకు 1,50,000 వేసినలాట. 2 లక్షలు ఎవ్వరికి జరగలేదు.